వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ఫ్లో అండ్ ఫ్లో. ఈరోజు మనం తెలుసుకోబోయే కలొకేషన్స్ అనే టాపిక్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, కలొకేషన్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కలొకేషన్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ లింగ్విస్టిక్స్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ప్రమోటెడ్ బై J.R. Firth, an important writer. The best example of strong T. కలొకేషన్ అనే దాని గురించి మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి భాషావేత్త, ఆయన పేరు J.R. Firth. ఈయన కలొకేషన్ దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ స్ట్రాంగ్ టీ అనేటువంటి ఒక పదాన్ని మొట్టమొదటిసారిగా కలొకేషన్గా చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని 1.4 టాపిక్కు సంబంధించి కలొకేషన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కలొకేషన్స్కు మరికొన్ని ఎగ్జాంపుల్గా గమనిస్తే, గుడ్ అట్, అడిక్టెడ్ టు, ఫార్మర్ ప్రెసిడెంట్, మేడ్ ఏ మిస్టేక్, ఫాస్ట్ ట్రైన్, బిట్టర్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ రెప్యుటేషన్, హెవీ ట్రాఫిక్, మేక్ ఏ మిస్టేక్, టేక్స్ ఏ వాక్, ఇలాంటి పదాలు అక్కడ కలొకేషన్స్గా ఉన్నాయి. వీటిని అలాగే ఉపయోగించాలి, కానీ మార్చకూడదు. అదేవిధంగా కలొకేషన్ అనే పదము యొక్క నిర్వచనాన్ని గురించి, డెఫినేషన్ గురించి ఆలోచన చేస్తే, కలొకేషన్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 or more words. దే ఆర్ కామన్లీ యూజ్డ్ టుగెదర్ ఇన్ ఇంగ్లీష్. అంటే కలొకేషన్ అనేటువంటిది 2 లేదా 3 పదాల కలయికతో ఏర్పడుతుందని, ఆ 2 పదాలు ఎప్పుడూ కూడా కలిసి ఉంటాయని, వాటిని డివైడ్ చేయడానికి వీలు లేదని ఇందులో చెప్పడం జరిగింది. సో కలొకేషన్ వర్డ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ టుగెదర్ బట్ దేర్ ఈజ్ నో ఛాన్స్ టు డివైడ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కలొకేషన్ అనే దాని గురించి మనము డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మన నిత్య జీవితంలో మనము డైలీ జీవితంలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు మనకు తెలియకుండానే కంబైన్డ్గా వాడుతూ ఉంటాం. అవి ఏమిటో మనకు తెలియదు, కానీ ఆ పదాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి కలొకేషన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, స్ట్రాంగ్ టీ అంటాం, కానీ పవర్ఫుల్ టీ అని చెప్పము. స్ట్రాంగ్ కాఫీ అంటాం, కానీ పవర్ఫుల్ టీ అని చెప్పము. స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ అనేటువంటిది 2 పదాల కలయికతో ఎప్పుడూ కూడా కంబైన్డ్గా వచ్చేది. వీటిని కలొకేషన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కొన్ని చోట్ల కలొకేషన్స్ ఫిక్స్ అయి ఉంటాయి, వాటిని మనం మార్చకూడదు. ఎగ్జాంపుల్, ఫాస్ట్ ఫుడ్ అనేది మనం ఉపయోగించాల్సిన పదము, క్విక్ ఫుడ్ అనేది వాడకూడదు. ఫాస్ట్ ట్రైన్ అనాలి, కానీ క్విక్ ట్రైన్ అనేది అనకూడదు. కాబట్టి కలొకేషన్స్ అనేటువంటిది 2 పదాలతో జంటగా ఎప్పుడు కలిసిమెలిసి ఉండేటువంటి పదాలు, వాటిని విడదీయడానికి వీలైనటువంటి పదాలు. ఎగ్జాంపుల్